ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైవిన్ను వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ. సో చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ మీరు చూసేయండి. సో ముందుగా మనం ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం కాగాక అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఇవి ఏగుతుండగా మనం ప్రాసెస్ ఏం చేసుకోవాలి అంటే మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. సో మసాలా పేస్ట్ తయారు చేసుకునే విధానం ఆనియన్స్, టొమాటోస్, అల్లం, ఇంకా వెల్లుల్లి, మసాలా పౌడర్. సో వీటన్నిటిని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్‌ని అందులో వేసి బాగా వేగనివ్వాలి. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా అవుతుంది కదా! సో ముందుగా వీటన్నిటికంటే ముందు నేనేం చేశాను అంటే చికెన్‌ని బాగా శుభ్రం చేసి దాన్ని మ్యారినేట్ చేసుకున్నాను. సో మ్యారినేట్ చేసుకోవడానికి నేనేం వేసుకున్నాను అంటే ఉప్పు, కారం, ఆయిల్ బాగా వేసి దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేశాను. సో ఇది బాగా వేగింది కదా! ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని అందులో వేసేసుకున్నాను. సో వేసుకొని బాగా కలుపుకొని దాన్ని హైలోనే పెట్టుకున్నాను. హైలోనే పెట్టుకుంటే చికెన్ అనేది సాఫ్ట్‌గా ఉడుకుతుందనమాట. మనం సిమ్‌లో పెట్టేసినట్లయితే చికెన్ ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. సో ఇదంతా బాగా వేగిన తర్వాత మీకు కొంచెం ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలి అనంటే వాటర్ వేసుకోండి. లేదు అనంటే అలానే ఉంచేసుకోండి. అంతే ఫ్రెండ్స్. సో సింపుల్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇదైతే మనకి చపాతీస్‌లోకి, ఇంకా రైస్‌లోకి, ఇంకా మనకి బగారా రైస్‌లోకి చాలా బావుంటుంది.